మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క శంకుస్థాపన చేశారు. గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని తమ ప్రభుత్వం 2 ఏళ్లలోనే చేసి చూపిస్తుందని మంత్రి పొన్నం అన్నారు. బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి దోచుకున్నారని విమర్శించారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వకుండా ప్రజలను వంచిందని, ఫోన్ ట్యాపింగ్ వంటి అరాచకాలకు పాల్పడిందని దుయ్యబట్టారు పొన్నం. ఊర్లో ఇటువంటి అన్ని అంశాలు వచ్చినప్పుడు పెరుగుతుంది. ఊరు పెరిగితే ఏమవుతుంది? ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, విద్యా అవకాశాలు పెరుగుతాయి. ఇలా మన దగ్గర నుంచి అభివృద్ధి ఇలా రాష్ట్రంలో పేరు తెచ్చుకునే విధంగా అవకాశాలు పెరుగుతాయి. ఇలా వేము నరేందర్ రెడ్డి గారు కే సముద్రంలో పుట్టడం వల్ల ఇలా కే సముద్రానికి సంబంధించి ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి అంశాలు గమనించాల్సిన అవసరం ఉంది. ఇలా రాబోయే కాలంలో నిండు మనసుతోటి ఈ ప్రాంతం అభివృద్ధి ఇంకా ఉత్సాహంగా మనిషికి ఏం కావాలమ్మా? బాగా రన్నింగ్ పిటి ఉషా ఉరుకుతున్న పోతే తప్పట్లు కొడుతుండ్రి. సచిన్ టెండూల్కర్, ధోని బాగా పట్టి బ్యాట్ కొడుతుంటే గట్టిగా తప్పట్లు కొడుతుంటారు. ఇప్పుడు తప్పట్లు కొట్టడం కాదు, రేపు పొద్దున గట్టిగా ఓట్లు కొట్టాల్సిన అవసరం ఉంది. అప్పుడుగా మాకు మనిషికి ఉత్సాహం వచ్చేది. ఇంకా ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళు ఏం మాట్లాడుకునేదాన్ని విన్నారని ఆమె అంటుంది. ఆ ముచ్చట చెప్పకుండా ఇవాళ బయట మీద బురద జల్లుడు ఏదేదో చేసుడు మానుకోండి. వాస్తవాల మీద మీరు రండి. ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా మాట్లాడాలి. కానీ ఏది పడుతుంది ఆ కొన్ని వాళ్ళ చెంచా యూట్యూబ్లను పెట్టుకొని ఇష్టం ఉన్నట్టుగా ఇవాళ మా మీద కూడా మేడారం మీద ఆ దేవుడు చూసుకుంటాడు. తప్పకుండా మేము చిత్తశుద్ధితో మా 3 నెలల టైంలో